రాహుల్ నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వేవ్. ప్రస్తుతం మనం పలుగు తండాలో రావడం జరిగింది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది రోజులుగా సంచలనంగా మారిన విషయం మంగ్లీ స్కామ్. 100 కోట్లు కూడా ఈ స్కామ్ చేసినట్టు మంగ్లీ ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో రమావత్ మధు నిత్యం మంగ్లీతో ఉన్నట్టు, బాలాజీ నాయక్తో ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. మరి అతను ఒక డ్రైవర్ వృత్తిలో ఉండి ఇలాంటి ఆ సొంత ఊర్లో ఇలాంటి ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టడం సాధ్యమేనా? మరి 20-30 ఏళ్ళ నుంచి ఇదే డ్రైవర్ వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కనీసం వాళ్ళు తినడానికి తిండి కూడా లేదు. మరి అలాంటిది రమావత్ మధుకు మాత్రం ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయి? ఇంత ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టడానికి ఎలా సాధ్యమైంది? ఇది ఎట్లా సాధ్యమవుతుంది? అదేమో బాలాజీ నాయకుది. అది కూడా చూడు, ఎంత 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 విలాసంగా, ఎంత ఆ డబ్బులు ఉండి ఎంత ఎంతగానం కట్టుకున్నారు. ఈ ఊర్లో ఒక తండాలో ఇంత పెద్ద ఇల్లు కట్టడం మరి మరి ఏం వ్యాపారం చేసేవారు వాళ్ళు? ఇదే స్కామే. ఇక మంగ్లీతో కలిసి మరి వాళ్ళ ఊర్లో ఒకసారి చూస్తే ఆ ప్రజలంతా బాధితులే. డబ్బులు ఇచ్చి వాళ్ళ డబ్బులు కోల్పోయిన బాధితులే. వాళ్ళ ఉన్న సొంత ఆస్తులను, వాళ్ళ ఇల్లులను, వాళ్ళ భూములను, వాళ్ళకున్న గొర్రెలను, వాళ్ళకున్న ఆవులను, ఇలా అనేక విధాలుగా వాళ్ళు ఎక్కడ ఏమొస్తే ఏం చేస్తుందా అనే విషయంతో మేము బాగుపడతామేమో అని ఎక్కువ వడ్డీ ఇస్తా అన్న ఆశ చూపించి వాళ్ళు అనేక విషయాలుగా వాళ్ళు ఎక్కడ సోర్స్ వాళ్ళు ఉంటే ఎక్కడి నుంచి వాళ్ళు రాబట్టుకొని అంత డబ్బు వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఇట్లా ఇప్పుడు బాధపడుతున్న పరిస్థితి. మరొకసారి ఇల్లు కూడా చూద్దాం రండి. చూడండి, డూప్లెక్స్ ఇక్కడ ఇల్లు చూస్తే డూప్లెక్స్ ఇక్కడ. ఒక డ్రైవర్ వృత్తిలో ఉండి ఇట్లా కట్టడం ఎట్లా సాధ్యం అవుతుంది? ఏ విధంగా సాధ్యం అవుతుంది? చూస్తే డూప్లెక్స్, ఇన్ని రూములు, ఇంత విలాసంగా. కనీసం నాకు ఆస్తులు ఇక్కడ గ్రామంలో చూసుకుంటే కనీసం వాళ్ళకి స్థానికంగా ఆస్తులు కూడా లేవని తెలుస్తుంది. మరి ఎలా సాధ్యం అవుతుంది? మంగ్లీ ఎందుకు వచ్చింది ఇంటి ఓపెనింగ్కి? మంగ్లీ సంబంధం లేనప్పుడు మంగ్లీ ఇక్కడికి ఎందుకు వచ్చింది? అర్ధరాత్రి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? ఇలాంటి నిరుపేదలనా మీరు మోసం చేసేది? ఇలాంటి ప్రజలనా? నువ్వు పాటలు పాడుతున్నావు, నువ్వు సినిమాలకు ప్రమోషన్స్ చేస్తున్నావు, ఇవన్నీ చేస్తున్నావు కదా, ఆ డబ్బులు సరిపోవట్లేవా? ఇలాంటి పేదలను, నిరుపేదలను ఎన్కాష్ చేసుకోవడం మా మీది అనేక వేల కోట్లు, 100 కోట్లు తీసుకొని అమాయక ప్రజలు మోసం చేస్తున్నారు. చూద్దాం ఒకసారి ఆ ప్రజలతో మాట్లాడి వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయి, వాళ్ళ బాధలు ఏంటి, మరి ఎవరెవరు ఎంత ఇచ్చారు ఏంది అనేది ఒకసారి వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇల్లు చూడండి ఒకసారి. హైదరాబాద్లో డూప్లెక్స్ ఇల్లు ఉన్నట్టుంది ఇక్కడ. డూప్లెక్స్ ఇల్లు ఇది. ఈ గ్రామంలో, ఈ తండాలో ఇంత ధనికంగా ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి కట్టాల్సిన పరిస్థితి. మరి ఆయన సొంత డబ్బులు కాదు కదా. సొంత డబ్బులు అయితే కొంచెం ఆచి చూచి కట్టుకునే పరిస్థితి. సొంత డబ్బులు కాదు కదా, నిరుపేదలై అందరి దగ్గర తీసుకున్న డబ్బులే కదా. చూద్దాం ఒకసారి ఆ బాధ్యతను మాట్లాడే ప్రయత్నం చేద్దాం.